హాయ్ అండి. అస్సలు బ్లౌజ్ కటింగ్ అనేది రాని వాళ్ళకి ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేసేయండి. చాలా సింపుల్‌గా ఈజీ మెథడ్‌లో ఉంటుందండి. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే ఇది నేను ఒకరికి నేర్పిస్తున్నానండి. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అనేది పెట్టానండి. అంటే తక్కువ క్లాత్‌లోనే అన్ని పార్ట్స్ కూడా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్, షేప్ పట్టీలు అనేటివి వెళ్ళలేవన్నట్టు తనకు. ఓన్లీ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్సే తీసుకొని వచ్చిందన్నట్టు. కాబట్టి అలా కాదు. మళ్ళీ అతుకులు వేసి కుడితే నువ్వు కన్‌ఫ్యూజ్ అయిపోతావు అని చెప్పేసి నేను ఇలా పేపర్ పెట్టి ఫస్ట్ తను పేపర్ మీద కట్ చేసింది కదా! అదే పేపర్‌ని ఇలా పెట్టించానండి. మీకు కొలతలు కూడా చూపిస్తాను. అక్క మరి ఇంతే పేపర్ అయితే మళ్ళీ మేము కూడా ఎట్లా కట్ చేసుకోవాలి అని చెప్పేసి అనకండి. ఇలా ఓపెన్స్ ఉన్నదేమో నా సైడ్ వేసింది. క్లోజ్‌గా ఉన్నదేమో తన సైడ్ వేసుకుంది. ఎప్పుడు కూడా మీరు ఎక్కడ సైడ్ కూర్చున్నా క్లోజ్‌గా ఉండేది మీ సైడ్ ఉండాలి. ఓపెన్స్‌లో ఉండేది మాత్రం ఆపోజిట్‌లో ఉండాలి. అయితే నేను కొలతలు కూడా చూయిస్తానండి. ఆల్రెడీ తనకు కొలతలన్నీ వచ్చాయి కాబట్టి ఫస్ట్ కట్ చేసిన పేపర్స్ పైన కట్ చేసింది. అవి కూడా ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఒకవేళ పేపర్ కటింగు బిగినర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఛానల్‌లోకెళ్ళి చూడండి. వీడియోస్ అయితే ఉంటాయి. అయితే తను ఇలా పెట్టేసి కరెక్ట్‌గా మార్కింగ్ అనేది చేస్తుంది ఇలా. అయితే తను ఫస్ట్ మార్కింగ్ చేసుకొని వచ్చిందండి. మీకు అక్కడ మార్కర్స్ అనేటివి కనిపిస్తున్నాయి కదా! అయితే ఆ మార్కింగ్‌లో అన్ని పార్ట్స్ అనేటివి వెళ్ళలేవు. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్ ఇవి మాత్రమే ఎళ్ళాయి. షేప్ పట్టీ అనేది ఎళ్ళలేదు. షేప్ పట్టీ ఎందుకు ఎళ్ళలేదంటే క్లాత్ అనేది చిన్నగా ఉంది. క్లాత్ చిన్నగా ఉన్నప్పుడు మనము ఎలా పార్ట్స్‌ని పెట్టి మార్కింగ్ చేయాలనో తనకిప్పుడు నేను వివరంగా చెప్తున్నాను. అలాగే నేను మీకు కూడా వివరంగా చెప్తానండి. చూడండి ఇప్పుడు తను పొడవు వచ్చేసి ఇలా తీసుకుందంట. పొడవు ఇలా తీసుకుంది. మీకు మళ్ళీ నేను కొలతలతో చూపిస్తున్నానండి. ఇలా అంటే మీరు ఆది బ్లౌజ్‌తో కొలతలు తీసుకుంటే కరెక్ట్‌గా ఉందో లేదో తెలుస్తుంది. మీరెంత ఒకవేళ మీకు వీలు లేకపోతేనే పేపర్ పెట్టి కట్ చేసుకోండి. ఇలా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగు, డాట్స్ కోసం 1 ఇంచ్ ఒక మార్కింగు. ఇది వచ్చేసి మనకు జాయింటింగ్స్ కోసం. ఓకేనండి. ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి బ్యాక్ నెక్ దగ్గర కరెక్ట్‌గా ఉంది. పేపరు కరెక్ట్ కట్ చేసుకుంది కాబట్టి కరెక్ట్‌గా ఉందన్నట్టు. మీ బ్లౌజులే అయితే ఇలా పేపర్ మీద కట్ చేసి ఉంచుకున్నారనుకోండి, ఎప్పుడైనా మీకు బ్లౌజ్ అర్జెంట్‌గా ఉంటే పేపర్స్‌ని పెట్టేసి కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ హ్యాండ్ దగ్గర బ్యాక్ పార్ట్ అండి ఇది. హ్యాండు కుట్టు దగ్గర నుంచి ఇక్కడ మనకి డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా! అక్కడి నుండి హ్యాండ్ చంక భాగం దగ్గర కుట్టు నుండి కరెక్ట్‌గా ఉంది కింద సైడ్ వరకి. ఇప్పుడొచ్చేసి ఉక్స్ పట్టి నుండి ఇక్కడి వరకి హ్యాండ్ చంక భాగం ఫస్ట్ కుట్టు కరెక్ట్‌గా ఉందండి ఇక్కడి వరకి. ఇప్పుడు మనం పెట్టుకున్న ఆ ఉక్స్ పట్టి నుంచి చంక భాగం దగ్గర కుట్టు ఉంది చూడండి. దాని నుంచి మనము బ్యాక్ పార్టు డాట్స్ కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేసినాం కదా! అక్కడి వరకి ఇలా మార్కింగ్ అనేది చేయండి. కొంచెం క్రాస్‌గా చేసుకోండి. అయితే తను ఇక్కడ లాస్ట్‌ది కూడా జాయింటింగ్స్ కోసం మరీ ఎక్కువగా చేసేసింది. అంత ఎక్కువ కూడా చేయకూడదు. కొంచెం తగ్గించాలండి అది. 1 ½ ఇంచ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మీరు హ్యాండ్స్ జెయింటింగ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువగా కావాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడేమో 1/2 ఇంచు, ఇక్కడ చంక భాగం దగ్గరనేమో 1 ఇంచ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ దగ్గర 1/2 ఇంచు. అదే దాన్ని మనం ఇప్పుడు 1 ½ ఇంచ్‌గా మలిపేసుకోండి. మామూలుగా తినది చిన్న సైజ్ బ్లౌజేనండి. 30 బిలోనే. ఇక్కడ చూడండి ఇలా పెట్టింది తను ఫస్ట్. ఫస్ట్ వచ్చేసి తను హ్యాండ్స్ ఏమో ఇలా పెట్టి చూయించానండి. అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి తను ఇక్కడ సైడ్ పెట్టింది. ఇక్కడ సైడ్ పెట్టకుండా ఇక్కడ సైడ్ పెడితే ఇక్కడ హ్యాండ్స్ మనకు షేప్ పట్టీలు అనేటివి వెళ్తాయి అన్నట్టు. తను ఫస్ట్ ఇలా పెట్టింది. ఇక్కడ ఉక్స్ పట్టి, కాజా పట్టి వస్తుందండి. ఇక్కడ చూడండి ఇలా మనకి ఇక్కడ షేప్ పట్టీలు అంటే వస్తాయి. ఈ మనము ఫ్రంట్ పార్ట్‌ని అక్కడ పైన సైడ్ పెట్టేసి కింద సైడ్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి షేప్ పట్టీలు కరెక్ట్‌గా వస్తాయి. అంటే మాక్సిమం మనకు అన్ని పార్ట్స్ కూడా కొంచెం బాగా వచ్చాయండి. తను ఇంతకు ముందేమో ఫ్రంట్ పార్ట్‌ని ఇలా ఇక్కడ సైడ్ పెట్టింది కాబట్టి మనకు షేప్ పట్టీలు అనేటివి వెళ్ళలేవు. ముందే తనకి ఇప్పుడిప్పుడు నేర్చుకుంటుంది కాబట్టి అతుకులు అనేటివి వేస్తే కన్‌ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి నేను ఈజీగా మెథడ్ కోసం ఇలా అయితే చెప్పానండి. అయితే మీరు కూడా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకొని వాటిని సెట్ చేసుకోండి. క్లాత్ తక్కువ ఉన్నప్పుడు వాటిని క్లాత్ మీద పెట్టేసి ఇలా సెట్ చేసుకున్నారనుకోండి కరెక్ట్‌గా వస్తుంది. దాంతోని ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. చంక భాగం దగ్గర. అలాగే మనం ఫస్టు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్‌ని 1 ½ ఇంచ్ మలిపేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షేప్ పట్టీలు అలాగే హ్యాండ్స్ కూడా మార్కింగ్ చేసుకోవాలి.
ఇదొచ్చేసి క్లాస్ 4 అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికి యూజ్ అవుతే షేర్ చేయండి తప్పకుండా. అలాగే మీ పేపర్ కటింగ్ కావాలి అనుకుంటే ఛానల్‌లో ఉంది వెళ్ళి చూసేసేయండి. హ్యాండ్స్‌ని ఇలా పెట్టేసి ఇక్కడ ఎలా ఉన్నాయో అలా మార్కింగ్ అనేది చేసేసేయండి. 2 హ్యాండ్స్ వస్తాయి ఇందులో మనకు. అయితే దానికి ఇక్కడ 1 ½ ఇంచ్ స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూసుకోమని చెప్పానండి. అక్కడ సైడు హాఫ్ ఇంచు, ఇక్కడ సైడు హాఫ్ ఇంచు, 1 ఇంచు ఇంకొంచెం ఎక్స్ట్రాగా పట్టానండి. మనకు షోల్డర్ దగ్గర జాయింటింగ్ చేసేటప్పుడు కావాలి కదా స్ట్రెయిట్‌గా, దానికోసం అండి అది. ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు దానికి హ్యాండ్స్ దగ్గర కూడా మళ్ళీ డౌట్ వచ్చిందన్నట్టు. ఇప్పుడు ఈ కటింగ్ అయిపోయినాక చెప్తానండి ఫ్రంట్ పార్టు. అలాగే షేప్ పట్టీలు కట్ చేసిన తర్వాత చెప్తాను. ఇలా అన్నీ కూడా కట్ చేసేసింది. అయితే కటింగ్ మొత్తం వచ్చిన తర్వాత మన క్లాత్ మీద కూడా కటింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ చేతి మీద కుట్టాలండి. ముందే మనం మిషన్ మీద కుట్టామనుకోండి మనకు సరిగ్గా గుర్తు కూడా ఉండదు అన్నట్టు. ఒక 2 బ్లౌజులు చేతి మీద కుట్టామనుకోండి మనకి బాగా గుర్తుండిపోతుంది. ఎక్కడ ఏ పార్ట్‌ని ఎలా జాయింటింగ్ అనేది చేయాలో మీకు ఈజీగా కూడా అర్థమవుతుంది. అలాగే ఫస్టే మనం మిషన్ పైన ఇలా బ్లౌజెస్ కాకుండా చిన్న చిన్న కుట్లు వేయడం నేర్చుకోండి. ఇలా షేప్ పట్టి కరెక్ట్‌గా తీయాలండి. అప్పుడే కరెక్ట్‌గా ఉంటుంది. అయ్యో! కొంచెం క్లాత్ అనేది పోతుందేమో అని చెప్పేసి తీయకుండా ఉండకూడదు. షేప్ వచ్చేలాగా షేప్ పట్టి అనేది తీయాలి. అలాగే మీరు ముందే మిషన్ పైన స్టిచ్చింగ్ అనేది చేయకండి. ఫస్ట్ చేతి మీద ఒక 2 బ్లౌజులు మామూలు బ్లౌజులు తీసుకోండి. మరి కొంచెం ఎక్కువ కాటనీ కాకుండా కొంచెం యూజ్ కానివి తీసుకొని ట్రై చేయండి. ఎందుకంటే బ్లౌజ్ పీసెస్ వేస్ట్ అనేది కాకుండా ఉంటుంది. చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసింది కదా తను. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ దగ్గర కన్‌ఫ్యూజ్ అయిందన్నట్టు తను. ఫస్ట్ నేను 4 మడతలుగా వేయమన్నాను కదా! ఇలా 2 మడతలుగా అనేవి చెప్పావు అని చెప్పేసి అంటుందన్నట్టు. అయితే నేను తనకి పేపర్ పెట్టి చూయించాను. ఇలా. అయితే అన్నీ కూడా కరెక్ట్‌గా చెప్పాలని చెప్పేసి ఇలా మళ్ళీ దానికి పేపర్ ఇలా పెట్టేసి ఇక్కడ 1 ½ ఇంచ్ స్ట్రెయిట్‌గా తీసుకోమన్నాను. ఒక మార్కింగ్ చేశాను. ఇలా. హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగు, ఎక్స్ట్రా కోసం ఒక మార్కింగు. ఇవి 2 కూడా గీతలనేటివి వేసిస్తే తనకిప్పుడు చాలా బాగా అర్థమైందండి. హ్యాండ్స్‌ని ఇలా కాకుండా అలా కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే కటింగ్ వచ్చేవాళ్ళు ఏ విధంగా అయినా గానీ కట్ చేసుకోవచ్చండి బ్లౌజుని. చాలా మెథడ్స్ అనేటివి ఉంటాయి. అంటే కొందరికి కొన్ని మెథడ్స్‌లో అర్థమవుతుంది. సేమ్ బ్లౌజ్ కటింగ్ గానీ తనకి ఇలా చెప్తేనే అర్థమైంది. చూడండి కొందరికి కొన్ని విధాలుగా అర్థమవుతుందన్నట్టు. ఇక్కడ మనకి 1 ½ ఇంచ్ స్ట్రెయిట్‌గా తీసుకున్నాం కదా! ఆ ప్లేస్‌ని వదిలేసి ఒక పాదం మందం కంటే కొంచెం ఎక్కువగా ఇలా లోతు అనేది తీయండి. 2 హ్యాండ్స్‌ని ఒకే సైడ్ ఉంచి ఇలా లోతు తీసి ఒక టక్ అనేది ఇచ్చేసేయండి. అంటే ఇవి 2 కూడా మనకు ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే చూడండి ఇక్కడ మనకి బ్యాక్ పట్టీ కోసము గోటున్న సైడ్ తీసుకున్నాను. తూర్పై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ పట్టీ కోసం బ్యాక్ సైడు ఇక్కడ గోటున్న సైడ్ తీసుకుంటే తూర్పై సమానంగా వస్తుంది. అలాగే గల్లపట్టీ ఇలా క్రాస్‌గా చూసుకొని స్కేల్ ద్వారా ఇలా చూసుకొని మార్కింగ్ చేసుకొని ఎన్ని కావాలంటే అన్ని జాయింటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఛానల్‌లో ఉన్నాయి చూడండి. ఈజీ మెథడ్‌లో ఉంటాయండి. చూడండి మనకు అన్ని పార్ట్స్ అయితే వచ్చేసాయి కదండీ! అలాగే ఇంకా తను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా నేను వీడియోస్ పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.